మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నూతన సంవత్సర వేళ నూతన శోభ కనిపిస్తుంది స్వర్ణగిరి ఆలయంలో చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగించుకోవడం కోసం చాలా మంది భక్తులు వస్తున్నారు. ఎంత మంది భక్తులు వచ్చినా కూడా స్వామివారి దర్శన భాగ్యం కలిగించడం కోసం వివిధ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వివిధ క్యూ లైన్లలో మొత్తం కూడా భక్తులకు అనుగుణంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఒక్కరొక్కరు కూడా పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం కోసం, దర్శన భాగ్యం కలిగించడం కోసం స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ మానేపల్లి వారు రామారావు గారు, అదేవిధంగా గోపికృష్ణ, మురళీకృష్ణ గారు ఎన్నో ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు, ట్రస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం వేలాది మంది భక్తులు వచ్చారు. చాలా మంది భక్తులు స్వర్ణగిరి ఆలయానికి వచ్చారు. నూతన సంవత్సరం వేళ ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఈ రోజు దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో శ్రీ స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం చాలా మంది భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. భారీగా భక్త జనం తరలి వచ్చింది స్వర్ణగిరి ఆలయానికి అని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవంతరీయ సంఘటన జరగకుండా కూడా చాలా భద్రతంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం కూడా ఏ ఇబ్బంది లేకుండా జనాలందరినీ కూడా ముందుకు పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పించినటువంటి సరే చూసినట్లయితే మొత్తం కూడా మాడవీధులు అన్ని కూడా నిండినటువంటి పరిస్థితి. మాడవీధులు మొత్తం కూడా జనసంద్రమైనటువంటి పరిస్థితి స్వర్ణగిరిలో అని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా జనాలతో నిండినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చూస్తున్నాం మనం అంతే కూడా వివిధ క్యూ లైన్లు, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఉచిత దర్శనం ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఆలయ ట్రస్ట్ అని చెప్పవచ్చు. చూస్తున్నాం మాడవీధులు అన్ని కూడా నిండినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తము జలప్రసాదంతో పాటు క్యూ లైన్ లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రసాదం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జనాలంతా కూడా చాలా భక్తులు ఈ రోజు నూతన సంవత్సరం వేళ చాలా మంది భక్తులు తరలి వచ్చారు. ఈ భక్తులకు అనుగుణంగా చాలా మంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ క్యూ లైన్లు అంటే మనం మొత్తం చూసినట్లయితే చాలా మంది ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ దాదాపు ఒక 4 నుంచి 5 క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం కూడా కిక్కేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. స్వర్ణగిరి ఆలయానికి తరలి వచ్చారు భక్తులు అని చెప్పవచ్చు. చూసినటువంటి సందర్భంలో మహిళలే కావచ్చు, అదేవిధంగా ఎంత మంది వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా చాలా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసే విషయం అని చెప్పవచ్చు. ఎక్కడ ఇబ్బంది లేకుండా నూతన సంవత్సరం వేళ స్వామివారిని దర్శన భాగ్యం కలిగించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. భక్తులు మహిళలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులకు కూడా ఇబ్బంది లేకుండా స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లను పరిశీలించని చెప్పవచ్చు. ఒకసారి మనం చూసినట్లయితే 3 నుంచి 4 లైన్లు ఉన్నటువంటి పరిస్థితి. ఆ క్యూ లైన్ లో కూడా ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరు ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భద్రతా సిబ్బంది కూడా చాలా మంది పకడ్బందీ ఇక్కడ పనిచేస్తారని చెప్పవచ్చు. పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా స్వర్ణగిరి ఆలయం సంబంధించి భద్రతా సిబ్బంది కూడా ఎన్నో ఏర్పాట్లు చేసి వద్ద కూడా ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తుడు ముందుకెళ్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకోవాలి. నూతన సంవత్సరం వేళ నూతన శోభ కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వర్ణగిరి ఆలయంలో చూసినటువంటి సందర్భంలో చాలా మంది భక్తులు క్యూ లైన్ల ద్వారా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మాడవీధులు కూడా నిన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కలిగించే ఉద్దేశంతో ఉదయం నుండి కూడా భారీగా జనాలు వచ్చినటువంటి పరిస్థితి, భక్తులు వచ్చినటువంటి పరిస్థితి, వారికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే నూతన సంవత్సరం వల్ల స్వర్ణగిరికి వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జలనారాయణ స్వామి కావచ్చు, లక్ష్మీనారాయణ స్వామి కావచ్చు, మహా అద్భుతంగా ఈ రోజు మహా గజరాజును కూడా మాడవీధుల్లో తిప్పుతున్నటువంటి పరిస్థితి. గోవింద నామ స్మరణలతో మారుమవుతున్నటువంటి సందర్భంలో స్వర్ణగిరి ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. గజ మహారాజును కూడా మాడవీధుల్లో తిరిగి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి భక్తులకైతే దక్కిందని చెప్పవచ్చు. స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ ఆ
అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా జలనారాయణ స్వామి దగ్గర కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. ఒక్కొక్కరు కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ముందుకు వస్తూ ఈ క్యూ లైన్ల ద్వారానే స్వామివారి దర్శన భాగ్యం కలిగించుకుంటున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఎవరైనా గురునాథ్తో శరత్, స్వర్ణగిరి ఆలయం.